అసలు డిగ్రీ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే కదా ఏదైనా కొలువు చేసేది. కానీ కొందరు ఎట్లుండేది, మంచిగా చదువుకోరా నాయనా అని అమ్మ నాయనలు చెప్పినా వినకుండా దోస్తానెమ్మడి తిరిగేది. ఏమన్నా అంటే ఏ చదువుతోనే ఏమొస్తుంది, సచిన్ టెండూల్కర్ చదివిండా లేకుంటే బిల్ గేట్స్ ఏమన్నా డిగ్రీ చేసిండా అని శుద్ధులు చెప్తారు. ఆఖరికి వస్తే ఏమవుతుంది, వాళ్ళు ఫెయిల్ అవుతారు. కొన్నేళ్ల తర్వాత కళ్ళు తెరుచుకుంటారు, డిగ్రీ అన్న లేకపాయే అని. అప్పుడే కొందరు మహానుభావులు పుట్టుకత్తరు. పైసా కొట్టు డిగ్రీ పట్టు అనే కాన్సెప్ట్ ముంగటేసుకుంటారు. అసాంటి మహానుభావులు మన పట్నంలో చాలా మంది ఉన్నారట. అందులోకెళ్ళి ఒక ముఠా దొరికింది. వాళ్ళను దర్శనం చేసుకోండి మరి మీరే. డిగ్రీ సర్టిఫికేట్ కావాలన్నా, పీజీ సర్టిఫికేట్ కావాలన్నా, కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియాలో చదివినట్టు కావాలన్నా, ఏది కావాలంటే కాదు పైసా కొట్టు డిగ్రీ సర్టిఫికేట్ పట్టు. ఇగో ఇట్లనే ఉన్నారు అలా చాలా మంది. ఇగో ఇటు చూడురి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. సర్టిఫికేట్లు గివి ఒరిజినల్ అనుకోగల డూప్లికేటు. అసలు ఒరిజినల్ అన్నా గిట్ల ఉండే కావచ్చు, గట్ల తయారు చేసిరు సర్టిఫికేట్లు. ఇగో గీ మహానుభావులే. అయితే హైదరాబాదు హస్తినాపురంలో ఉండే అశోక్ అనేటోడు ఏదో కన్సల్టెన్సీ పేరు పెట్టి లక్షల రూపాయలు తీసుకొని డూప్లికేట్ సర్టిఫికేట్లు తయారు చేస్తుండట. ఆ సర్టిఫికేట్లతోనే అమెరికాకు, లండన్కు, ఇట్లా పారిన దేశాలకు కూడా పంపుతుండు. ఇట్లనే ఒకడు డూప్లికేట్ సర్టిఫికేట్తోని అమెరికాలో చదివేందుకు పోయిండు మహానుభావుడు. ఈడ దొరకలే కానీ అమెరికాలో దొరికిండు. వాళ్ళు వాపస్ పంపిరు. ఇక ఇక్కడ పోలీసులు ఎయిర్పోర్ట్ కాడ డూప్లికేట్ సర్టిఫికేట్ ఉన్న దొరకబడితే ఇగో ఈ ముఠా కథ బయటపడ్డది. అగో పోలీసారు చెప్తుండేనురి. ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి డల్లాస్లో ఆ ఇమిగ్రేషన్లో అతను చెక్ చేస్తే ఓవర్ స్టే ఇక్కడ అయినందువల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేటే డూప్లికేట్ అని తేలింది అతను అడిగితే. సో వాళ్ళు అడిగితే ఇది నేను డూప్లికేట్ సర్టిఫికేట్ ఒప్పుకోనని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అని చేసి నిన్న మాకు కంప్లైంట్ చేస్తే మేము కేసు కట్టేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేస్తే ఎవరు ఇచ్చారు ఇదంటే ఈ ధనలక్ష్మి ఓవర్సీస్ అనేవాళ్ళు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అక్కడ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఒక 80,000 50,000 అట్లా తీసుకొని ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర. అతన్ని తీసుకొని ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ స్టాంప్స్, ట్యాబ్స్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేసినాము. సర్టిఫికేట్స్ గురించి అవి ఇంట్లో ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళ ఇంటికి కూడా బయలుదేరి వాళ్ళు ఇంట్లో ఉన్న సర్టిఫికేట్స్ దాదాపు మదురై వాళ్ళకి సంబంధించి 17 సర్టిఫికేట్స్, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన 4 సర్టిఫికేట్స్ అవన్నీ సీజ్ చేసి అదేవిధంగా 10 లక్షల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేసి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఆగనట అదన్నట్టు ముచ్చట కాదు. చదువుకోమన్నప్పుడేమో చక్కగా చదువుకోరు, తిరుగుతారు, ఇంకా శుద్ధులు చెప్తారు. ఇక చదువు విలువ వెరకైనాక తండ్లాడతారు. అప్పుడు డూప్లికేట్ను పట్టుకుంటారు. అవసరం అగిసోటి తొవ్వళ్ళు తొక్కుడు. ఎంత డూప్లికేట్ అయినా ఇయ్యాల కాకుండా రేపు దొరకవలసిందే. అరే ₹1,00,000 డిగ్రీ సర్టిఫికేట్ దొరుకుతుందంటే మరి ఒక్కొక్కరికి ఇంత కష్టపడి ఎందుకు చదవాలి, పైసలు ఎందుకు ఖర్చు చేసుకోవాలి? వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ కాతా కానీ.